మొఘల్ బాద్షా అక్బర్కు నిద్ర లేకుండా చేసిన దీశాలి అతడు. అతని సాహసం, శౌర్యం, త్యాగం భావి స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తిగా నిలిచాయి. అతడే మేవాడ్ రాజు మహారాణా ప్రతాప్ సింగ్. అగ్రరాజ్యమైన అమెరికాతో 20 ఏళ్లు పోరాటం చేసి దాని మెడలు వంచి విజయం సాధించిన వియత్నాం అధ్యక్షుడు తన విజయానికి స్ఫూర్తి భారతీయ రాజు రాణా ప్రతాప్ అని, అతని ప్రేరణ పొంది యుద్ధ విద్య ప్రయోగాలలో విజయం సాధించామని చెప్పాడంటే మహారాణా ప్రతాప్ సింగ్ సామర్థ్యాలు, ధైర్య సాహసాలు ఎలాంటివో స్పష్టమవుతున్నాయి. అయితే అలాంటి ధీరుని చరిత్ర చాలామందికి తెలియదు. చరిత్ర ఆయన త్యాగాన్ని, ధైర్య సాహసాలను మరిచింది. ఈ వీడియోలో మహారాణా ప్రతాప్ గురించి తెలుసుకుందాం. మహారాణా ప్రతాప్ 1540 మే 9న రాజస్థాన్లోని కుంభంలో జన్మించాడు. 1568లో పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన మహారాణా 1790 వరకు పరిపాలించాడు. ఆ సమయంలో అక్బర్ ఢిల్లీ సింహాసనాన్ని పాలిస్తున్నాడు. స్వతంత్రం, ఆత్మగౌరవం కోసం నిరంతరం మొఘలులతో పోరాటం చేస్తూ రాణా ప్రతాప్ ఏనాడు తలవంచలేదు. మహారాణా ప్రతాప్ ఒకసారి తలదించి తన కాళ్ళ మీద పడితే సగం హిందుస్థాన్కు రాజును చేస్తానని అక్బర్ ప్రతిపాదిస్తే దానిని రాణా ప్రతాప్ సింగ్ తిరస్కరించాడు. వాస్తవానికి మహారాణా ప్రతాప్ సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి తన రాజ్యానికి 4 వైపులా శత్రువులు పొంచి ఉన్నారు. శత్రువుల వద్ద అపార ధనం, యుద్ధ సామగ్రి ఉంది. అలాంటి నేపథ్యంలోనూ చిత్తూరును స్వతంత్ర రాజ్యాంగం చేసే వరకు బంగారు పల్లెంలో భోజనం చేయనని, మెత్తని పరుపులపై రాజప్రసాదంలో నిద్రించనని ప్రతిభ పూనిన దీశాలి మహారాణా ప్రతాప్. మహారాణా ప్రతాప్కి ఎదురైన ముందు పరిణామాలను పరిశీలిస్తే మన దేశంలో అత్యధిక ప్రాంతాలను తన పాలనలోకి తీసుకువచ్చి సుపరిపాలన అందించిన చిట్ట చివరి చక్రవర్తి శ్రీహర్షుడు. శ్రీహర్షుని మరణాంతరం హిందూ రాజులలో అనైక్యత వ్యాపించింది. పరస్పరం కలహించుకుంటూ ఎవరికి వారే స్వతంత్రంగా వ్యవహరించసాగారు. అదే సమయంలో విదేశీ అక్రమదారుల దృష్టి భారత్పై పడింది. ముస్లిం సేనానులు మహమ్మద్ గజని, మహమ్మద్ గోరీ వంటి వారు భారత భూభాగంపై వరుసగా దాడులు కొనసాగించారు. విదేశీ అక్రమదారులతో సమైక్యంగా పోరాడాల్సిన హిందూ రాజులు నిష్కృతులయ్యారు. దేశంలోని రాజుల మధ్య నెలకొన్న విభేదాల అనైక్యత ముస్లిం రాజులకు వరంగా మారాయి. క్రమంగా ముస్లిం సేనలు దేశంలోని ఒక్కో రాజును జయిస్తూ తమ రాజ్యాన్ని ధిక్కరించసాగారు. ఈ దురాక్రమణ చరిత్ర 700 సంవత్సరాల పాటు కొనసాగింది. మొఘలుల పాలనకు నాంది పలికింది. మొఘల్ బాద్షా అక్బర్ కాలం నాటికి భారతదేశంలోని 50% భూభాగం ముస్లింల ఆధీనంలోకి వచ్చింది. ఈ 700 సంవత్సరాల కాలంలో విదేశీ అక్రమదారులను స్వదేశీ పాలకులు ఎదిరించి సమైక్యంగా పోరాటం చేయని కారణంగా విఫలమైంది. అదే భారతదేశానికి శాపమైంది. మొఘల్ బాద్షా అక్బర్ చేసిన కుటిల నీతి కారణంగా అనేక మంది రాజపుత్ర రాజులు అతని అధికారానికి తలవంచి అక్కడ ఆశ్రయం పొందారు. వారంతా ప్రాణ సమానమైన స్వాతంత్రాన్ని పోగొట్టుకొని అక్బర్కు సామంతులయ్యారు. మరికొంతమంది అక్బర్ సైన్యంలో సేనాధిపతులుగా చేరారు. మహాపరాక్రమశాలి అయిన రాజా మాన్ సింగ్ అక్బర్ సైన్యానికి సర్వసేనాధిపతి అయి రాజ్య విస్తరణకు సేవ చేశాడు. ఇక మహారాణా ఉదయ్ సింగ్ మహారాణా ప్రతాప్కి తండ్రి. ఉదయ్ సింగ్ మరణాంతరం మేడా రాజ్యంలోని మంత్రులంతా చర్చించుకొని పరాక్రమవంతుడైన రాణా ప్రతాప్ సింగ్ను రాజుగా అభిషేకించారు. 1572లో రాజుగా అభిషిక్తుడైన మహారాణా ప్రతాప్ సింగ్ మాతృభూమి రక్షణకై నడుం బిగించాడు. అక్బర్ బాద్షాను ఎదిరించడానికి శక్తివంతమైన సైన్యాన్ని తీర్చిదిద్దాడు. ఆరావళి పర్వత ప్రాంతాల్లో నివసించే బిల్లు యువకులను సమీపించి వారిలో స్వతంత్ర పిపాస రగిలించి ధైర్య సాహసాలు గల సైనికులుగా తీర్చిదిద్దాడు. మాతృభూమి కోసం అతివీర భయంకరమైన సైనికులు మహారాణా ప్రతాప్ సింగ్ సైన్యంలో ఉండేవారు. ఆదివాసీలు వారి యొక్క అభేద్యమైన బాణాలతో మొఘలులతో పోరాడారు. ఆదివాసీలు మహారాణాను వారి పుత్రుడిగా భావించేవారు. మహారాణా కూడా వారి పట్ల భేదాభిప్రాయం లేకుండా వారితో సొంత బిడ్డవలే ఉండేవారు. మేవాడు రాజ్యంలో ఒక పక్క రాజపుత్రులు, మరో పక్క బీళ్లు ఉంటారు. సుమారు 25 సంవత్సరాల పాటు అక్బర్తో పోరాటం చేసిన మహారాణా ప్రతాప్ ఒక సామాన్య సైనికుని వలె జీవించాడు. ఒక దశలో తినడానికి తిండి కూడా సరిగా లేని సమయంలో గడ్డి రొట్టెలను తినేవాడని చరిత్రలో రాయబడి ఉంది. మహారాణా ప్రతాప్ జీవనశైలి, పరాక్రమాన్ని స్వయంగా తిలకించిన శీతల్ అనే కవి రాణా ప్రతాప్ సింగ్పై ఓ ప్రేరణ గేయ కవిత్వం రచించాడు. రాణా ప్రతాప్ తన తలపాగాను శీతల్ కవికి తొడిగి సన్మానించాడు. శీతల కవి గ్రామాలలో తిరుగుతూ మేవాడ రాజు శౌర్య గాథలను గానం చేసేవాడు. చివరకు ఆగ్రాలోనే అక్బర్ బాద్షా ఊళ్ళో కూడా శీతల్ కవి రాణా ప్రతాప్ శౌర్యాన్ని గానం చేశాడు. అప్పుడు అక్కడ ఒళ్ళు గగ్గురు పుడిచే సంఘటన ఒకటి జరిగింది.
సాధారణంగా అక్బర్ ఆస్థానంలోకి ఎవరైనా ప్రవేశించగానే తల వంచి కుడి చేత్తో చక్రవర్తి అక్బర్కు సలాం చేయాలి. శీతల్ కవి అక్బర్ ఆస్థానంలో ప్రవేశించగానే రాణా ప్రతాప్ తన తలకు తొడిగిన తలపాగని తీసి కుడి చేత్తో పట్టుకొని తల వంచి అక్బర్కు ఎడమ చేత్తో సలాం చేశాడు. ఎడమ చేతి సలాం చక్రవర్తికి ఆగ్రహం తెప్పించింది. ఒక్క క్షణం తన కోపాన్ని అనగబట్టుకొని ఎందుకలా చేశావని శీతల్ కవిని అక్బర్ అడిగాడు. అప్పుడు శీతల్ కవి మాట్లాడుతూ, ఎడమ చేత్తో మీకు సలాం చేసిన నన్ను క్షమించండి. దానికి బలమైన కారణం ఉంది. మహాధీరుడైన రాణా ప్రతాప్ సింగ్ నాకు తన తలపాగని బహుకరించారు. కాబట్టి తలపాగా ఉన్న శిరస్సును మీ ముందు వంచడం అంటే ఇంతవరకు మీకు లొంగని ఆ వీరుని అవమానించడమే అవుతుంది. అందుకని ఆ తలపాగాను తీసి చేత్తో పట్టుకొని మీ ముందు తల వంచాను. అంతటి మహావీరుని తలపాగని ఎడమ చేత్తో పట్టుకోవడం అంటే కూడా అతనిని అవమానించడమే అవుతుంది. అందుకే తలపాగా కుడి చేత్తో పట్టుకొని మిగిలిన చేత్తో మీకు సలాం చేశాను. మీకు భయపడడం కన్నా మహారాణా ప్రతాప్లోని వీరత్వాన్ని చాటడానికే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని శీతల్ కవి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో చెప్పడంతో అక్బర్ ఆశ్చర్యపోయాడు. ఇక హల్దీఘాట్ పోరాటానికి ప్రపంచ యుద్ధ వ్యూహాలలో ప్రత్యేక స్థానం ఉంది. రాణా ప్రతాప్ను తన అధికార పరిధిలోకి తీసుకురావడానికి అక్బర్ బాద్షా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రాయబారం విఫలం కావడంతో యుద్ధం అనివార్యమైంది. అక్బర్కు రాణా ప్రతాప్ ఒక సమస్యగా తయారయ్యాడు. రాణా ప్రతాప్తో యుద్ధం చేయడానికి అక్బర్ నిర్ణయించుకున్నాడు. రాణా ప్రతాప్పై పోరాటానికి అక్బర్ 2 లక్షల సైనికులతో పెద్ద సైన్యాన్ని సిద్ధం చేసి దానికి మాన్ సింగ్ను సేనాధిపతిగా చేశాడు. ఒక హిందూ రాజుపై విదేశీయ పాలకుని తరపున మరో హిందూ రాజు పోరాటం చేయడానికి రంగం సిద్ధమైంది. రాజా మాన్ సింగ్ సహాయకులుగా యువరాజు సలీం మొఘలులతో కలిసి పోరాడిన రాణా ప్రతాప్కు తమ్ముడైన శక్తి సింహుణ్ణి నియమించాడు. ఈ సైన్యం మేవాడ్ దిశగా కదిలింది. అక్కడ రాణా ప్రతాప్ పరిస్థితిని అంచనా వేశాడు. రాజధానిని దుర్గమమైన కొండల నుంచి కుంభం వైపు మార్చాడు. మేవాడ్ స్వతంత్రాన్ని పరిరక్షించుకోవడానికి రాజపుత్ర సమర్థులంతా ఏకం కావాలని పిలుపునిచ్చాడు. సైన్యాన్ని తీసుకొని కీలకమైన హల్దీఘాట్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ హల్దీ ఎత్తైన కొండల మధ్య ఉంది. రాణా ప్రతాప్ వద్ద 3000 మందితో అశ్విక దళం, 400 ఏనుగులతో సహా 22,000 సైన్యం మాత్రమే ఉంది. ఈ సైన్యం 2 లక్షల మంది ఉన్న అక్బర్ సైన్యంతో పోరాడడం అత్యంత సాహసమే అవుతుంది. హల్దీఘాట్కు ఇరుకైన కొండ మార్గాల ద్వారా వచ్చే మొఘల్ సైన్యంపై రాళ్ల వర్షం కురిసింది. బిల్లుల నుంచి దూసుకువచ్చే పదునైన బాణాల తాకిడికి మొఘలాయుల సైన్యం కకలావికలమైంది. అయితే చివరకు మొఘలాయి సైన్యాన్దే పైచేయి అయింది. మొఘలుల తరపున పోరాడుతున్నప్పటికీ దేశ ధర్మ రక్షణకు పోరాడుతున్న రాణా ప్రతాప్ సింగ్పై మాన్ సింగ్కు అంచలంచల గౌరవం ఉంది. అందుకే మొఘల్ సైన్యంపై చేయి సాధిస్తున్న పరిస్థితిని గమనించిన మాన్ సింగ్ మొఘల్ సైన్యాన్ని నిలువరించే ప్రయత్నం చేశాడు. అతని సూచనలతో రాణా ప్రతాప్ యుద్ధ భూమిని విడనాడి సురక్షిత ప్రాంతానికి పయనమయ్యాడు. వాయువేగంతో పయనించే అతడి గుర్రం చెతక్ను మరోవైపు దౌడు తీయించాడు. వేలాది మంది రాజపుత్ర వీరులు మాతృభూమి రక్షణలో అమరులయ్యారు. రాణా ప్రతాప్ను 2 ముస్లింలు సర్దారులు వెంబడించారు. వారి వెంటే ఉన్న శక్తి సింహునితో పాశ్చాత్తాపం మొదలైంది. మేవాడ్ సింహాసనాన్ని రక్షించడానికి పోరాడుతున్న అన్న రాణా ప్రతాప్కు సహకరించాలనుకున్నాడు. వెంటనే తన కరవాలంలో 2 ముస్లిం సర్దార్ల తలలను నరికివేశాడు. అన్న రాణా ప్రతాప్ కాళ్ళపై పడి శరణు వేడాడు. రాణా ప్రతాప్ శక్తి సింహుణ్ణి హృదయానికి హత్తుకొని ఓదార్చాడు. 1576 జూలైలో జరిగిన హల్దీఘాట్ పోరాటం రాజ్యపుత్రుల శౌర్య ప్రతాపాలకు సాక్షిగా నిలిచింది. హల్దీఘాట్ పోరాటం తర్వాత కూడా రాణా ప్రతాప్ సింగ్ అక్బర్ సైన్యంతో అనేక యుద్ధాలు చేశాడు. సుమారు 25 సంవత్సరాల పాటు రాణా ప్రతాప్ మొఘలుల సైన్యంతో పోరాడాడు. అనంతరం కుటుంబంతో సురక్షితమైన సింధు ఘాటుకు బయలుదేరాడు. దారిలో గతంలో మేవాడ్ మంత్రిగా పనిచేసిన బామాషా ఎదురై తన సర్వస్వాన్ని రాణా ప్రతాప్ పరం చేసి తిరిగి సైన్యాన్ని పునర్నిర్మించమని కోరాడు. కొత్త ఉత్సాహంతో రాణా ప్రతాప్ అనేక కోటలను స్వాధీనం చేసుకున్నాడు. అయితే చిత్తూరును గెలవకుండానే క్రీస్తుశకం 1597 సంవత్సరం జనవరి 19న అస్తమించాడు. మహారాణా చనిపోవడానికి ముందు తాను కోల్పోయిన వాటిలో 85% తిరిగి గెలుచుకున్నాడు. మహారాణా ప్రతాప్ సింగ్ దేశం, ధర్మం, సంస్కృతి, స్వతంత్రం కోసం పోరాడే భావితరాలకు స్ఫూర్తిగా నిలిచాడు. నిజమైన హైందవ వీరునిగా వీరస్వర్గం పొందాడు. తర్వాతి కాలంలో ఛత్రపతి శివాజీ మహారాజాకు రాణా ప్రతాప్ సింగ్ యుద్ధమే స్ఫూర్తి అయింది. హల్దీఘాట్ యుద్ధం జరిగిన 300 సంవత్సరాల తర్వాత కూడా అక్కడి నేలలో కత్తులు లభించాయి. చివరిసారిగా 1985లో ఒక ఆయుధం దొరికింది. మహారాణా ప్రతాప్ దగ్గర అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు చెతక్. ఓ యుద్ధం తర్వాత ఈ గుర్రంపై వెళ్తుండగా 26 అడుగుల కందకం ఎదురైంది.
చేతక్ దానిని దుమికి అది దాటిన తర్వాత చనిపోయింది. అంతకంటే ముందుగా ఒక కాలు విరిగి ఉన్నప్పటికీ ఆ కందకాన్ని దుమికింది. అలా రాణా ప్రతాప్ సింగ్ను రక్షించి ప్రాణాలు కోల్పోయింది. అది ఎక్కడ అయితే చనిపోయిందో అక్కడే ఒక వింత చెట్టు పెరిగింది. అదే ప్రదేశంలో దాని గౌరవార్థం చేతక్ మందిరాన్ని కట్టారు. మొదట చెప్పుకున్న వియత్నాం అధ్యక్షుడు సమాధి మీద ఇది మహారాణా ప్రతాప్ యొక్క శిష్యుని మందిరం అని రాసిపెట్టారు. కొన్నేళ్లకు వియత్నాం విదేశాంగ మంత్రి భారత పర్యటనకు వచ్చేశారు. దేశంలోని గొప్ప వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఆయన మొదట గాంధీ సమాధిని చూపించారు. ఆ తర్వాత ఎర్రకోట. ఇలా చూపించినప్పుడు వియత్నాం మంత్రి మహారాణా ప్రతాప్ సమాధి ఎక్కడా అని ప్రశ్నించారు. ఆ మంత్రి ప్రశ్నకు ఆశ్చర్యపోయిన భారతీయ మంత్రి ఉదయ్పూర్లో ఉందని చెప్పారు. అనంతరం వియత్నాం మంత్రి ఉదయ్పూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడ నుంచి పిడికిలి మట్టిని తీసుకొని తన బ్యాగులో వేసుకున్నాడు. దీనిని గమనించిన భారతీయ అధికారి మట్టిని బ్యాగులో ఎందుకు వేసుకున్నారని అడిగారు. ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులకు జన్మనిచ్చింది. అందుకే దీనిని తీసుకెళ్లి మా దేశం మట్టిలో కలుపుతా. ఇలాంటి రాజు ప్రేరణతో అక్కడ కూడా దేశభక్తులు జన్మిస్తారని, మహారాణా ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ రాజు అని అనడం మహారాణా ప్రతాప్కి లభించిన అరుదైన గౌరవం. అంత గొప్ప రాజు పుట్టిన ఈ దేశంలో మనం జన్మించడం మన అదృష్టమే కదా.